అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. దిల్రుబా నా ప్రాజెక్టు నాకు కిరణ్ గారు స్టార్టింగ్లో నాకు ఒక 1 year బ్యాక్ డిస్కషన్లోని ఇలాగ ఒక మంచి స్క్రిప్ట్ ఉంది అన్న, మనం కలిసి చేద్దాం, చాలా మంచి ప్రాజెక్ట్ అని చెప్పి డైరెక్టర్ కరుణ్ గారు నాకు పరిచయం చేశారు. విన్న వెంటనే అంటే నేను ఇదివరకు ఒక మూవీ ప్రొడ్యూస్ చేసిన తర్వాత చాలా రోజులు గ్యాప్ తీసుకుని విన్న వెంటనే ఈ సినిమా ప్రొడక్షన్ చేస్తే ఇలాంటి సినిమా చేయాలి అని చెప్పి ఆ రోజు నిర్ణయించుకుని కరుణ్ గారు చెప్పిన స్క్రిప్ట్ స్టార్ట్ చేసి జర్నీ, అంటే మనం విన్న దానికన్నా డబల్ ఇంపాక్ట్తో ఈ మూవీ రెడీ అయిందని నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. ఎందుకంటే నేను డిస్ట్రిబ్యూషన్లో ఆల్మోస్ట్ ఒక 7-8 years నుంచి ఉన్నాను, పెద్దగా పరిచయం లేకపోయినా కూడా. కానీ ఈ ప్రాజెక్ట్ వచ్చి మీ ఎవ్వరికి కూడా ఎక్కడ తగ్గకుండా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఈ ప్రాజెక్ట్ మీకు కిరణ్ అబ్బవరం అన్న ప్రాజెక్ట్ ఇప్పుడు వరకు వచ్చిన ప్రాజెక్టులు అన్నీ తన్నీలాగే ఉంటుంది తప్పితే ఎక్కడ తగ్గేదే లేదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎప్పుడూ చూడండి కిరణ్ అయితే 100% చూస్తారని చెప్పి నమ్మకంగా ఒక ప్రొడ్యూసర్గా ఒక డిస్ట్రిబ్యూటర్గా నాకున్న ఎక్స్పీరియన్స్తో ఏదైతే ఇప్పుడు వరకు ఉందో అంతకన్నా ఎక్కువ లెవెల్లో ఈ ప్రాజెక్ట్ మేము రెడీ చేసామని చెప్పి ఫిబ్రవరిలోని ఈ ప్రాజెక్ట్కి వద్దామని మేము ప్లాన్ చేస్తున్నాం. ఏదైతే మీరు ఇప్పుడు టీజర్ చూసారో అది ఓన్లీ టీజరే, దాన్ని టీజ్ అంటారు. నెక్స్ట్ వచ్చి ట్రైలర్, మూవీని అయితే నెక్స్ట్ లెవెల్లో మీరు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయని విధంగా 101% మీరు ప్రాజెక్ట్ అయితే మీరు ఊహించరు. కిరణ్ అన్న వ్యక్తిని ఎంత లెవెల్లో చూపించి మీకు మేము కనిపించేలా చేస్తాం అన్నది మీరు చూసి ఆనందించరు. కానీ అలాగే మా డైరెక్టర్ గారు, నేను చెప్పింది ఇదంతా కూడా క్రియేట్ చేసింది ఆయన. ఇది నేను చెప్తున్నాను కానీ క్రియేట్ చేసి ఆ విధంగా బయటికి తీసుకొచ్చి ఈ ప్రాజెక్ట్ అంతా కూడా నిలబెట్టి ఈ విధంగా కిరణ్ చూద్దాం అని చెప్పి ప్రతి డిస్కషన్లో ఆయన కోఆపరేట్, అంటే మామూలుగా కాదు, అహోరాత్రులు అంటారు కదా, ఆ విధంగా కష్టపడి దీన్ని రెడీ చేశారు. అలాగే డిఓపి విశ్వాస్ గారు, ఆయన విజువలైజేషన్ ఇప్పటి వరకు వచ్చిన ప్రాజెక్ట్స్ కన్నా ఈ విజువలైజేషన్లో మీరు ఎక్స్పెక్ట్ చేయని విజువలైజేషన్లో ఆ సీనరీస్ కానీ ఆ బీచెస్ కానీ ఇవి కానీ చాలా యూనిక్గా. అలాగే ఆర్ట్ డైరెక్టర్ గారు, మీకు అంటే పర్టికులర్గా చెప్పాలంటే ఆర్ట్ డైరెక్టర్ గారు మేము అవుట్ ఆఫ్ ది సిటీలో చేసినప్పుడు చాలా వరకు కొన్ని దొరికేవి కాదు. అటువంటి పరిస్థితిలో ఆయన రాత్రి కొన్ని అరేంజ్ చేయాలంటే అరేంజ్ చేసి 100% ఆయన అంటే ఎలాగంటే రాత్రి ఇది కావాలంటే అలా అంటే అప్పటికప్పుడు క్రియేట్ చేసి తీసుకొచ్చేవారు. ఈ అన్నిటికి ఏంటంటే కారణం ఏంటంటే శివం సెల్లాడికి మాకు సపోర్ట్ ఉన్న సారిగమ అన్నది మాకు అసోసియేట్ అవ్వడానికి ఏంటంటే ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ఏంటంటే మాకుతో పాటు ఒక సపోర్ట్ ఉంటే ఇది నెక్స్ట్ లెవెల్ స్క్రీన్లో బాగా ప్రజెంట్ చేయాలనే ఉద్దేశంతో మేము సారిగమ ఇండియాతో అసోసియేట్ అయ్యి ఈ ప్రొడక్షన్ చేసాం. సారిగమ నుంచి మాకు ఆశీష్ గారు కానీ మిగతా వాళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. అలాగే కేఎల్ ప్రవీణ్ గారు ఇప్పుడు మాకు ఒక మెంటర్ అనుకోండి, లేకపోతే ఏదన్నా ఈ ప్రాజెక్ట్లో చాలా కీలకంగా ఎడిట్ చేసి పెట్టారు. చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ఈ ప్రాజెక్ట్. అలాగే ఇంకా మా కొరియోగ్రాఫర్లు కానీ మా మిగతా కాస్ట్యూమ్ డిజైనర్ హర్ష గారు కానీ చాలా క్రూ ఉన్నారు. పేరున అందరికీ థ్యాంక్స్ ఒకటే చెప్తే ఏదో అయిపోయి సిచ్యువేషన్ కదా. ఈ ప్రాజెక్ట్ గురించి వాళ్ళు కష్టపడింది నేను కళ్ళారా చూశాను. ఇంకా దానికన్నా నా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ వాళ్ళు చేసిన సపోర్టు అది చెప్పలేని ఏమంటారు, ఆ కృతజ్ఞత ఏదో చెప్పి తీర్తి అయిపోయేది కాదు. మేజర్గా మా ఆఫీస్ టీం కానీ, నా సపోర్టివ్ టీము సంతోష్ కానీ, తరుణ్ కానీ, శశాన్న కానీ, మా పార్ట్నర్స్ ఇంకా ఉన్నారు వాళ్ళు కానీ, రాకేష్ రెడ్డి, జోష్ వీళ్ళందరూ మాకు బాగా సపోర్టివ్గా ఉండి ఈ సినిమాని మాకు ఈ రేంజ్ లెవెల్లో మీకు కనబడేలా చేయడానికి వీళ్ళ సపోర్టు. అలాగే మెయిన్ కిరణ్ గారు, మా ముఖ్యంగా హీరోయిన్ ఇద్దరు ఉన్నారు ఇందులో, రుక్సర్ దిలన్, వాళ్ళు యాక్టింగ్ కానీ ఇదన్నీ మీరు ఎంజాయ్ చేస్తారు బాగా. ఇంకా కిరణ్ గారిని అయితే మేము చెప్తున్నాను కదా, మీరు 100% మీరు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయని విధానంలో 100% మేము చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మీ సపోర్ట్ వెళ్ళాలో మా కంపెనీకి ఉండాలి, శివం సెల్ లైట్స్కి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అలా.
Thank you very much, Ravi Garu. I now request Director